హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మహావిశ్వాన్ని గురించి తెలుసుకునే మన ఈ జర్నీలో ఇది 3వ వీడియో. ఈ వీడియోలో మనం సూర్యుని గురించి తెలుసుకోబోతున్నాం. సూర్యుడు ఏదో ప్రొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. పసుపు రంగులో ఉండే ఒక బంతిలాగా ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటూ మనకి వెలుతురిచ్చే ఒక సామాన్యమైన నక్షత్రం అనుకుంటాం. సూర్యుడు ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నాడు కాబట్టి మనకి ఆయన యొక్క విశ్వరూపం గురించి సరిగ్గా తెలియదు. కానీ ఒక్కసారి దగ్గరికి వెళ్తే ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు ఏంటో, ఆయన ప్రతాపం ఏంటో మనకు తెలుస్తుంది. నిరంతరం భగభగ మండే అగ్నిగోళాలను, ఎన్నో విస్ఫోటనాలతో నిండి ఉన్నటువంటి ఆ అసలైన సూర్యదేవుని రూపం మనకి కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోలో సూర్యుని పుట్టుక కోసం మరియు సూర్యుడికి ఉన్న అత్యంత శక్తుల కోసం, ఎలా సూర్యుడు నిరంతరం మండుతూ ఉన్నాడో, సూర్యుడు ఎలా అంతమవబోతున్నాడో అనే ఎన్నో రహస్యాల గురించి మన ఈ వీడియోలో తెలుసుకుందాం. హైడ్రోజన్, హీలియం వంటి గ్యాసెస్ మరియు దుమ్ముతో నిండిపోయినటువంటి వీటిని నెబులా అని అంటాం. ఇదే నక్షత్రాలు తయారయ్యే ఫ్యాక్టరీ. దీనిలో మన సూర్యుడు లాంటి ఇంకెన్నో నక్షత్రాలు తయారవుతూ ఉంటాయి. ఈ నెబులాలో దుమ్ము మరియు గ్యాసెస్ దగ్గరకు చేరుకుని ఒక సుడిగుండంలా మారుతుంది. దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఈ నెబులాలోని మరింత హైడ్రోజన్, హీలియం మరియు ఇతరత్ర గ్యాసెస్ అంతా కూడా మధ్య భాగంలోకి చేరుకొని దగ్గరికి నొక్కి వేయడం వల్ల అక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇదంతా ఒక గంటలోనో లేదా ఒక రోజులోనో జరగదు. సుమారుగా 5 లక్షల సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీని వలన మధ్యలో ఒక పెద్ద గోళం ఏర్పడి అదే ఒక పెద్ద నక్షత్రంగా తయారవుతుంది. ఇప్పుడు దీనికి విపరీతమైన ఎనర్జీ మరియు ఆకర్షించే శక్తి, వేడి, సాంద్రత లాంటివన్నీ ఉంటాయి. ఈ విధంగానే మన సూర్యుడు కూడా తయారయ్యాడు. అలా 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తర్వాత మన సూర్య కుటుంబంలోని ఇతరత్ర గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. తప్పకుండా చూడండి. ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు అంటే సూర్యుని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ సూర్యునిలో మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలను నింపవచ్చు. మన సూర్యుడు సూర్య కుటుంబంలో 99.86% అంటే ద్రైవరాశి సూర్యుడి కంటే మిగిలిన అన్ని గ్రహాలు కూడా వాటి ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఇతరత్ర అన్నీ కలుపుకొని 0.14% మాస్ ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ సూర్యుడే. సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఈ సూర్యుడిలో ఉన్నటువంటి 91% ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది, 8.9% ఆఫ్ హీలియం, 0.1% కార్బన్, నైట్రోజన్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాస్మా అనే రూపంలో ఉంటాయి. ప్లాస్మా అంటే మనందరికీ తెలిసినటువంటి ఘన, ద్రవ, వాయు అనే 3 రకాల పదార్థాలను తెలుసు. కానీ ప్లాస్మా అనేది 4వ రకం. సూర్యుడిలో చాలా పొరలు ఉంటాయి. దీనిలో మధ్యలో ఉన్నదాన్ని కోర్ అని అంటాం. ఈ కోరు దగ్గర 2,70,00,000 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఇంత వేడిగా ఉండటం వల్ల మరియు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన అక్కడ ఉండే 4 హైడ్రోజన్ అణువులు కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ఒక హీలియం అణువుగా మారుతుంది. అయితే ఇలా ఏర్పడినటువంటి హీలియం అణువు బరువు 4 హైడ్రోజన్ అణువుల బరువు కంటే కూడా చాలా తక్కువగా. అంటే ఇక్కడ కొంచెం మాస్ అనేది మిస్ అయింది. ఆ మాస్ అనేది ఎనర్జీగా విడుదలవుతుంది. ఎనర్జీ రేడియేషన్ రూపంలో మరియు కాంతి రూపంలో అంటే ప్రోటాన్గా విడుదలవుతుంది.
ఇలా ప్రతి సెకండ్కు సూర్యుడిలో 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి అక్కడ 9 కోట్ల 50 లక్షల టన్నుల హీలియంగా మారుతుంది. ఆ మిగిలిన 50 లక్షల టన్నుల ఎనర్జీగా మారుతుంది. ఇది కేవలం ఒక సెకండ్కి మాత్రమే. ఈ లెక్కన ఒక గంటకి ఒక రోజుకి ఎంత ఎనర్జీ విడుదలవుతుందో ఒక్కసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా 460 కోట్ల సంవత్సరాల నుండి ఎనర్జీ విడుదల అవుతూనే ఉంది. సూర్యుని కోరులో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ మరియు ఉపరితలంలోని విస్ఫోటనాలు పేలుళ్లతో శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ స్పేసులో సూర్యునికి మరియు భూమికి మధ్యలో గాలి లేదు కాబట్టి మనకి సూర్యుడి నుంచి వచ్చే శబ్దాలు సరిగ్గా వినిపించడం లేదు. అదే ఒకవేళ మధ్యలో గాలి కనుక ఉండుంటే ఆ శబ్దానికి భూమి మీద ఎవరూ బ్రతికి కూడా ఉండలేరు. ఆ శబ్దం ఎంత ఉంటుందనేది సూర్యుడు మనకి 14 కోట్ల 96 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మనకు ఆ శబ్దం 125 డెసిబెల్స్ రేంజ్లో వినబడుతుంది. అంటే ట్రైన్ హారన్కి 1 మీటర్ దూరంలో చెవిని పెట్టి వింటే ఎలా ఉంటుందో అంత శబ్దం అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఫోటాన్స్ అనేవి మన భూమికి చేరడానికి సుమారుగా 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. కానీ అదే లైట్ ఫోటాన్ సూర్యుడి మధ్యలోని కోరు నుండి సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి మాత్రం సుమారు 1,70,000 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడి కోరు నుండి ఉపరితలానికి ఉండే దూరం 6,95,700 కిలోమీటర్లు. అలాగే సూర్యుడి నుండి భూమికి మధ్య ఉన్న దూరం 14,96,00,000 కిలోమీటర్లు. లైట్ ఫోటాన్ సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి 14,96,00,000 కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారుగా 8 నిమిషాల సమయం పట్టింది. అలాగే 6,95,700 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 లేదా 3 సెకండ్ల సమయం పట్టాలి. కానీ 1,70,000 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే కోర్లో రిలీజ్ అయినటువంటి ఫోటాన్లు అన్నీ కూడా సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరంతో సూర్యుని మధ్యంలో ఉన్నటువంటి కోరు నుండి ఉపరితలం వైపు ప్రయాణిస్తాయి. కానీ ఈ లైట్ ఫోటాన్ సూర్యునిలోని ఉన్నటువంటి ఆటమ్స్ని ఢీకొని దాని డైరెక్షన్స్ మార్చుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక మరొక ఆటంను ఢీకుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు తను తీసిన మార్చుకుంటూ లోపల సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరంతో వేగంగా తిరిగి చివరికి ఉపరితలానికి చేరుకోవడానికి సుమారు 1,70,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మన భూమి మీద పడుతున్న లైట్ అనేది సూర్యుని కోరులో 1,70,000 సంవత్సరాల క్రితం ప్రొడ్యూస్ అయిందన్నమాట. సరే, మనకు సూర్యుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ సూర్యుని మీద నిరంతరం భయానకరమైనటువంటి పేలుళ్ళు విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన సూర్యుడు ఇలా ఉంటాడు. కానీ సూర్యుడిలో మరో కోణం ఉంది. అదే మ్యాగ్నెటిజం. సూర్యుని చుట్టూ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఉంటాయి. అయస్కాంత క్షేత్రాలు సూర్యుడిలోని ప్లాస్మాని పైకి విరజిమ్మేలా చేస్తుంది. ఇలా ప్లాస్మా అనేది కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో పైకి లేస్తూ పడుతుంది. సూర్యుని మీద అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. వాటిని సన్ స్పాట్స్ అని అంటాం. ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న స్పాట్స్ అనేవి 14 భూమి సైజుతో సమానం. సూర్యుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సన్ స్పాట్ నుండి వచ్చే మరొక సన్ పోర్ట్లోకి వెళ్తాయి. అవి వాటితో పాటుగా ఈ ప్లాస్మాని కూడా పైకి లేపుతాయి. వీటినే సౌర తుఫాన్లు అని కూడా అంటాం. ఇవి గంటకి 20 లక్షల కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని బలమైన సౌర తుఫాన్లు కూడా భూమి వైపు దూసుకుంటూ వస్తాయి. దీనినే కోరోనల్ మాస్ ఎజెక్షన్ అని కూడా అంటాం. దీనిలో 100 కోట్ల టన్నుల ప్లాస్మా అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ పార్టికల్స్ రూపంలో భూమి వైపు వస్తూ ఉంటాయి. అదే కనుక భూమికి తాకిందంటే మన భూమి చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. 1859 మరియు 1989లో ఈ సౌర తుఫాన్లు భూమికి తాకాయి. అంతేకాదు
మరొక 10 సంవత్సరాల్లో ఈ సౌర తుఫాన్లు వచ్చే అవకాశం 12% ఉందని నాసా అంచనా వేస్తుంది. కానీ ఈ సమయం వస్తే మన భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి శాటిలైట్స్ అన్నీ కూడా పూర్తిగా పాడైపోతాయని, అంతరిక్షంలోని ఆస్ట్రోనాట్స్ రేడియేషన్స్కి గురవుతారని, ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా దెబ్బతింటుందని, సుమారుగా $2 ట్రిలియన్ ఆస్తి నష్టం ఏర్పరచవచ్చని నాసా అంచనా. కానీ ఆ సౌర తుఫాన్ సరిగ్గా ఎప్పుడు వస్తుందనేది మనకు కూడా తెలియదు. దీనిని కనిపెట్టడం కోసం, అలాగే సూర్యునికి సంబంధించి ఎన్నో రహస్యాలను ఛేదించడం కోసం నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఒక వ్యోమనౌకను సూర్యుని దగ్గరకు పంపింది. ఇప్పటి వరకు స్పేస్ క్రాఫ్ట్ కూడా చేరుకోవడంతో దగ్గరగా ఉంటే సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకుపోతుంది. ఇప్పుడు పంపిన పార్క్ సోలార్ ప్రోబ్ అనేది వచ్చే సౌర తుఫాన్లను ఆపదు, కానీ ఇటువంటి ప్రమాదాలు ఏవైనా రాగబోతుంటే ముందుగానే మనల్ని హెచ్చరించుతుంది. దీంతో జరగబోయే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు, సూర్యుడి ఉపరితలం మీద సుమారుగా 5500 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ సూర్యుడి ఉపరితలం నుంచి 8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరోనా అనే ఒక లేయర్ ఉంటుంది. కరోనా దగ్గర టెంపరేచర్ 5 లక్షల డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కన్నా దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ వేడి ఉండటం ఏంటో ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ రహస్యాన్ని కూడా పార్క్ సోలార్ ప్రోబ్ ఛేదించబోతుంది. అంత వేడి తట్టుకోవడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందు ఒక హైటెక్ షీల్డ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది సూర్యుడి నుంచి వచ్చే హై రేడియేషన్స్ని, హై టెంపరేచర్స్ని ఇది కాపాడుకోగలదు. ఈ షీల్డ్ వెనకాల ఉన్నటువంటి మిషన్కి ఇక్కడ మన శాటిలైట్ రూమ్స్కి టెంపరేచర్ ఎంత ఉంటుందో అంత టెంపరేచర్ ఉండేలా ఈ షీల్డ్ కాపాడుతుంది. అయితే మన సూర్యుడికి ఉన్న అసలైన పవర్ చూడాలంటే అది సూర్యగ్రహణం సమయమే చూడగలం. అలాగని గ్రహణం సమయంలో డైరెక్ట్గా సూర్యుని చూడడానికి ప్రయత్నించకండి. శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసివేసిన తర్వాత అప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి కరోనా అనే, అలాగే సూర్యుడి నుండి విడుదలవుతున్న ఎనర్జీ అనేది మనం క్లియర్గా కనబడుతుంది. సూర్యుడి నుంచి నిరంతరం ఎనర్జీ ఎలా విడుదలవుతుందో అక్కడ చూడవచ్చు. అయితే దీనికోసం పరిశోధనలు చేయడం కోసం ప్రతిరోజు గ్రహణం రాదు కాబట్టి శాస్త్రవేత్తలు కెమెరాకి ఎదురుగా ఒక డిస్క్ అడ్డంగా పెట్టడం వల్ల కృత్రిమంగా గ్రహణం ఏర్పాటు చేయగలిగారు. దీంతో సూర్యుని చుట్టూ వచ్చే ఎనర్జీ మీద, కరోనా మీద నిరంతరం పరిశోధనలు చేయగలుగుతున్నారు. మరి సూర్యుడు కోర్లో ఇంత ఎనర్జీ విడుదలవుతుంటే సూర్యుడు పేలిపోవాలి కదా అనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. కారణం, అక్కడ అద్భుతమైన బ్యాలెన్సింగ్ జరుగుతుంది. కోర్లో విడుదలైనటువంటి ఎనర్జీ వల్ల సూర్యుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే సూర్యుడికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సూర్యుడిని దగ్గరగా నొక్కి పెట్టడానికి ఉంచుతుంది. ఈ రెండు ఫోర్సు సమానంగా పనిచేయడం వల్ల సూర్యుడు అలా స్థిరంగా ఉండగలుగుతున్నాడు. సరే, ఇక సూర్యుడు ఎలా అంతరించబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే 460 కోట్ల సంవత్సరాల నుండి మండుతున్నటువంటి సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుల్లో ఉన్నటువంటి 7 రోజుల్లో అంతమైపోతాడని, దీనివల్ల సూర్యుల్లో ఉన్న మాస్ అంతా తగ్గి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో మనం ముందు చెప్పుకున్నటువంటి బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అంటే ఇప్పటి వరకు సూర్యుని నొక్కి ఉంచినటువంటి గ్రావిటీ అనేది తగ్గడంతో సూర్యుని సైజు అనేది పెరిగిపోతూ ఒక రెడ్ గెయింట్ స్టార్గా మారిపోతుంది. అయితే సూర్యుని సైజు పెరిగిపోవడంతో మెల్లగా ఒక్కొక్క గ్రహం సూర్యుల్లో కలిసిపోతుంది. ముందు బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి. అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్లుగా సూర్యుని గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి దూరంగా ఉన్నటువంటి గ్రహాల మీద ఇక సూర్యుడు పట్టు ఉండదు. దీంతో దూరంగా ఉన్న గ్రహాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. కానీ ఇదంతా జరగడానికి మరొక 700 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చివరికి సూర్యునిలో న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఆగిపోవడంతో సూర్యుని పైన ఉండే అన్ని పనులు కూడా విశ్వంలో కలిసిపోయి చివరికి మధ్యలో ఉన్నటువంటి కోర్ ఒక్కటే ఉంటుంది. దీనినే వైట్ డ్రాఫ్ట్ అని కూడా అంటాం. ఇది మెల్లమెల్లగా చల్లబడి ఎటువంటి కాంతి లేకపోవడంతో చివరకు మనకి కనబడకుండా విశ్వంలో ఉన్న చిగటంలో కలిసిపోతుంది. అలా
కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మన సౌర కుటుంబంలో పెంచి పోషించినటువంటి సూర్యుని శకం ముగిసిపోతుంది. చివరగా చూడడానికి కాంతి, బతకడానికి కావాల్సినటువంటి శక్తి, వేడి అంతా కూడా సూర్యుని నుంచి వస్తుంది. మొక్కలు పెరుగుతున్నాయి, అన్ని వర్గాలు పెరుగుతున్నాయి. అంతెందుకు, ఈ భూమి మీద ఉన్న వాతావరణం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుందంటే దానికి కారణం ఆ సూర్యుడు. నిజం చెప్పాలంటే మనమే కాదు, భూమి మీద ప్రతి జీవరాశి కూడా ఆ సూర్యుని దయ మీద బతుకుతుంది. అందుకే ప్రపంచంలో పూర్వకాలం నుంచి ఈజిప్ట్, రోమన్ ఇలా ఏ చరిత్ర తీసుకున్నా ముఖ్యంగా మన దేశంలోని సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తాం. అలాంటి సూర్యుడు ఉదయమే లేచి నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ యూనివర్స్ సిరీస్లో ఫర్దర్ వీడియోస్ ఇక ముందు రాబోతున్నాయి. దయచేసి ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.